నెక్స్ట్ ప్రజాగలం వర్సెస్ సిద్ధం, ఇక ప్రజలదే యుద్ధం. ఏపీ ప్రజాగళం వర్సెస్ సిద్ధం, ఇక ప్రజలదే యుద్ధం. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి ప్రజల గొంతుకు బలం వచ్చింది. ఇప్పటి వరకు ప్రజల గొంతుకు బలం లేదు. అధికారం అనేటువంటి ఒక అహంకారంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల గొంతుని నొక్కేశారు, పిసికేశారు. ఒక భయం, మాట్లాడితే కేసు, మాట్లాడి విమర్శిస్తే కేసు, లేక ప్రశ్నిస్తే కేసు, ఇలా అనేకమైనటువంటి కేసులతో అనేకమైనటువంటి బెదిరింపులతో ప్రజలని మేధావులని కకావికలం చేశారు. ఇప్పుడు వారందరికీ స్వేచ్ఛ లభించినట్లుగా ఉంది. అందుకనే ఇకన ప్రజలు ప్రశ్నిస్తారు, దానికి నాయకులు సమాధానం చెప్పాలి. అది ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిందే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అయినా చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రజల ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వాల్సిందే. అంటే ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది. 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తికైనా ఒక ఓటే ఉంటుంది, ఏమీ లేకుండా ఘోష ఉన్నటువంటి వ్యక్తికైనా ఒకే ఓటు ఉంటుంది. అంతే కదా, ఏమైనా ఓటే. అక్కడికైనా పోయి ఓటు అడగాల్సిందే, ఓటేయమని. ఘోష ఉన్న వ్యక్తికైనా దగ్గరికి వచ్చి ఓటేయమని అడగాల్సిందే. రైతు దగ్గరికైనా వెళ్ళాల్సిందే, రాజు దగ్గరికైనా వెళ్ళాల్సిందే. కానీ రాజుకి ఎప్పుడూ అధికారం అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ అధికారం దగ్గరగానే ఉంటుంది. ఎవరైతే పాపం రైతాంగం ఉన్నారో, ఎవరైతే కష్టపడేటువంటి శ్రామికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో, ఎవరైతే సామాన్యమైనటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం ఉన్నారో వారికి అధికార పార్టీ నేతలు ఎప్పుడూ దూరంగానే ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు వారికి ప్రశ్నించేటువంటి అధికారం వారికి దొరికింది. సరే, ఇక ఇప్పుడు నాయకులు బయలుదేరుతున్నారు. ఒకరు సిద్ధం, మేమంతా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి వారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిపి ప్రజాగళం పేరుతో వారొక యాత్రల పేరుతో ప్రజల దగ్గరికి నాయకులు వస్తూ ఉన్నారు. మరి ఆ నాయకులని ప్రశ్నించండి, ఆ నాయకులని ఏమి కావాలో అడగండి, ఏమి చేశారో అడగండి, ఏమి జరిగిందో అభివృద్ధి అడగండి అని ప్రజలు ముందుకి కదిలి అడగాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదే ఉంది. అడగాలి. మరి 5 సంవత్సరాల అధికారాన్ని ప్రజల సొమ్ముతో 2 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి హెలికాప్టర్కి ప్రయాణం చేస్తారు, 20 మంది 50 మంది సెక్యూరిటీతో ప్రయాణం చేస్తారు, ఒక్కొక్క 10 కార్లు పెట్టుకుంటారు, దర్పాన్ని అనుభవిస్తారు, అధికారాన్ని అనుభవిస్తారు, రాజభోగాలను అనుభవిస్తారు. అవన్నీ ఎవరివి? ప్రజల సొమ్ము, మావి. ఆ డబ్బు మాది, ఆ డబ్బు మనది. ఆ డబ్బుతో వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారు. మరి అడగాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రజలకే ఉంది. మరి అడుగుతారు, ప్రజలేం ఊరుకోరు. అజిత్ గారు ఏమంటారు? మొత్తానికి సిద్ధం, ప్రజాగళంతో ముందుకు వెళ్తున్నారు. ప్రజలు యుద్ధానికి సిద్ధమే, రెడీగా ఉన్నారు. రాండి మీ సంగతి తెలుస్తామని. ఏంటి? ఎస్ వంశీ గారు, అంటే 2 పార్టీలకు సంబంధించి ఇప్పుడు జనరల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటో ఇటో రెండే ఉన్నాయి వంశీ గారు. మిగిలిన రాష్ట్రాల్లో ఛాయిస్లు చాలా ఉన్నాయి. అక్కడ పార్టీలు ఉన్నప్పటికి కూడా ప్రధానంగా 2 మాత్రమే అక్కడ ఉన్నాయి. అందులో సిద్ధం ఒకవైపు, అదేవిధంగా ప్రజాగళం ఇంకొక వైపు. వంశీ గారు, చిలకలూరుపేటలో సభ తర్వాత, ప్రజాగళం సభ తర్వాత ఇటు కూటమిలో కూడా బాగా ఉత్సాహం వచ్చి ఇక ప్రజాగళం సభలు ఊరూరా జరపాలి అని చెప్పి నిర్ణయించారు వంశీ గారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇక ప్రజాగళం సభలు జరుపుకుంటూ వెళ్తారు. ముఖ్యంగా అంటే ఇప్పటికే మనం దాదాపు 1.5 ఇయర్ నుంచి చూస్తూ ఉంటే, 1.5 ఇయర్ కూడా కాదు, అంతకు ముందు నుంచి కూడా లోకేష్ యువగళం పేరుతోటి లోకేష్ పాదయాత్ర, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రా కదలరా పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా జనాల్లోకి వెళ్ళడము, ఇదేం కర్మ అని చెప్పి ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా జనాల్లోకి వెళ్ళారు. చివరికి భువనేశ్వరి గారు కూడా నిజం గెలవాలి అని అంటూ
ఆమె జనాల్లోకి వెళ్ళారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇక చెప్పనక్కర్లేదు, ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఇష్యూ బేస్డ్గా ఆయన ప్రతి వర్గాన్ని కూడా టచ్ చేస్తూనే ఉన్నారు. ఇక బీజేపీ సరే ఇంతకు ముందు వాళ్ళు ఏదో అంటి ముట్టనట్లుగా అలా చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా మొన్న మోడీ సభతోటి బీజేపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం వచ్చింది కాబట్టి వీళ్ళు ఒకవైపు, మరోవైపు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సిద్ధం అన్నారు, సిద్ధం సభలు 4 అయిపోయినాయి వంశీ గారు. ఆ తర్వాత బూత్కి సిద్ధం అన్నారు, క్యాడర్ని అక్కడ సిద్ధం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కూడా మేమంతా సిద్ధం అనే దాంట్లో ముఖ్యంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆయన బస్సు ద్వారా వెళ్తారు. వెళ్ళిన చోట మార్నింగ్ అంతా కూడా అక్కడ జనాలతోటి కొన్ని గ్రూపులుగా జనాలతోటి ఇంటరాక్ట్ అవుతారు వంశీ గారు. ఇంటరాక్ట్ అయ్యి సాయంత్రం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాదాపు 1 నెల రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్డు మీదే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదే ఉంటారు. అదేవిధంగా ఈవెన్ బీజేపీకి సంబంధించి పురంధరేశ్వర్ గారా, రేపు అమిత్ షా వస్తారా, లేదంటే జేపీ నడ్డా వస్తారా, వీళ్ళందరూ కూడా జనాల్లోనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే మీరు అన్నారు జనానికి అవకాశం వచ్చింది అని. ఖచ్చితంగా, ఎందుకంటే మనకి సరే ఇప్పుడు మన మధ్య లేకపోయినా గద్దర్ ఎప్పుడు కూడా తన గేయాల ద్వారా కరెక్ట్గా ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనాలని అడగమని చెప్పి, ఈ ఓట్లు అడిగడానికి వచ్చే నాయకుల్ని ఇది ఒక్కసారే వీళ్ళు మీ దగ్గరకు వచ్చేది అడగమని చెప్పి చాలా అద్భుతమైన గేయాలు రాశారు వంశీ గారు. అలా ప్రజలకు వచ్చిన అవకాశం కాబట్టి అందులో మేనిఫెస్టో కూడా ఇటు రెండు కూడా పోటాపోటీగా రాబోతున్నాయి వంశీ గారు. వైసీపీది మరో 4-5 రోజుల్లో మేనిఫెస్టో వస్తుంది. అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూడా పోటాపోటీగా వస్తున్న మేనిఫెస్టోలకు సంబంధించి జనం గ్యారంటీ తీసుకోవాల్సిన టైము, అదేవిధంగా అడగాల్సిన టైము, ఆ గుంటలు పడ్డ రోడ్ల గురించి ప్రశ్నించాల్సిన టైము, అసలు ఆ రోడ్ల మీద ఎట్టొస్తారని అనేది కూడా, ఎందుకంటే బస్సు యాత్ర ఖచ్చితంగా రోడ్ల మీదే పోవాలి కదా వంశీ గారు. ఇక అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అని అనుకుంటా. బోట్లు కూడా పెట్టుకోవచ్చు కదా అజిత్ గారు. ఎస్ వంశీ గారు, అవును. అంటే ఎండాకాలం కాబట్టి బోట్లు అవసరం లేదేమో. అవును, అదే వర్షాకాలం అయితే అవసరం ఉండిద్ది. అవును అవును. మొత్తం మీద 1 నెల రోజులు మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా రాజకీయ నేతలందరూ కూడా జనం మధ్య ఉండబోతున్నారు వంశీ గారు. ఓకే, రైట్ అజిత్ గారు.